సో గైస్ ఫైనల్లీ ఈరోజు నవంబర్ 1. సో ఈరోజు నా బర్త్డే. సో ఈరోజు నా బర్త్డే స్పెషల్ గా ఏంటంటే థ్యాంక్స్ గాడ్ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్ యాదాద్రి టెంపుల్. పురాణ యుగమున ఈ గిరిపై నే తపమునరించెను యాద ఋషి. ఫైనల్లీ దర్శనం అయిపోయింది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. బిల్లి కడితే మేమే చెప్పు మళ్ళీ తెచ్చిండా. ఫైనల్లీ మనము యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము. పాతగుట్ట కొత్త గుట్ట అంటే నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చినాము. guys, welcome back to my channel DJ Kaushik Official. Welcome back to the new video. So guys, finally ఈరోజు నవంబర్ 1. సో ఈరోజు నా బర్త్డే. సో ఈరోజు నా బర్త్డే స్పెషల్ గా ఏంటంటే యాక్చువల్లీ మేము 7 కొమ్మిరెల్లి అండ్ యాదగిరిగుట్టకి పోదాం అనుకుంటుండే. ఈ 3 మెయిన్ అండ్ మధ్యలో చిన్నవి ఏమున్నాయి టెంపుల్స్ అవన్నీ కవర్ చేద్దాం. ఒక 5-6 టెంపుల్స్ పోదామని చెప్పి ప్లాన్ ఉండే. సో బట్ బ్యాడ్ లక్ ఏమైందంటే మన మొంత సైక్లోన్ వచ్చింది కదా. సో ఆ వర్షాల వల్ల క్యాన్సిల్ చేసుకున్నాం. మస్తు డిసప్పాయింట్ అయిపోయినుండే. సో ఇక మళ్ళా సీజన్ మంచిగా కదా. సో యాదగిరిగుట్ట పోదామని చెప్పి ఇప్పుడు యాదగిరిగుట్ట పోతున్నాం అన్నమాట. మేము నేను మా మమ్మీ అండ్ మామ అత్త పిల్లలు ఇట్లా. సో మీకు చూపిస్తా. మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడే స్నానం చేసుకొని దేవుని కాడ చేసుకొని ఇక వెళ్దామని చెప్పి రెడీ అవుతున్నాం. సో రెడీ చూసుకుంటే మా మమ్మీ పూజ చేస్తుంది పండికి. ఓవర్ కొట్టుకోలేరు సెంట్ ఏమి. అపోల్ అపోల్ ఏం చేస్తున్నావు? సారు పూజ చేస్తున్నాం. చెప్పు. సారు పూజ చేస్తున్నాం చెప్పు. ఇడగట్టు లేకపోతే ఇడగట్టు సన్నగా ఉంది. అదే ఇప్పుడు ఏమన్నాం ఇక అది వాన పడేటప్పుడు అంటాం కానీ అది. సో మా బుజ్జి అయితే మస్తు డిసప్పాయింట్ అయిపోయింది. మొన్న వాన పడితే క్యాన్సిల్ చేసినాం టూర్ అని చెప్పి. సో ఇక మా బుజ్జి మళ్ళా యాదగిరిగుట్ట అట్లీస్ట్ జస్ట్ యాదగిరిగుట్ట కన్నా వచ్చేద్దాం అని చెప్పి ఇక నిన్న ప్లాన్ చేసింది. సో అట్లా వెళ్తున్నాం అనమాట. చెప్పు ఏం చేస్తున్నావు? ఏడికి పోతున్నావు? ఏం కదా చెప్పు. యాదగిరిగుట్ట పోతున్నాము. ఎందుకు పోతున్నావు? ఇలా మా అల్లుంది బర్త్డే. అచ్చా. అందుకనే మేము అందరం తయారై యాదగిరిగుట్ట పోతున్నాము. అచ్చా. నరసింహస్వామి దర్శనానికి. ఇంకా ఏం తిన్నావు? పూజ చేసి ఇంకా ఏం తినలేదు. దారిలో తినాలి. ఏం తింటే దారిలా? ఇడ్లీ దోశ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ దోశ ఇడ్లీ. పూజ చేస్తాను. ఒప్పుకొని రాపు. మొక్కిననే అగరబత్తులు ముట్టి కరా అప్పులి కరా కరా. నరసింహస్వామికి జై. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. జై బోలో యాదగిరి నరసింహస్వామికి. అబ్బా ఉంది కడిపి ఏమైంది గైస్ చూడండి. Oh my ఎంత God. అదృష్టం. థ్యాంక్స్ గాడ్ 14 లోకములన్నీ మ్రొక్కే జ్వాలా నరసింహ. స్టార్టింగ్ టు యాదగిరిగుట్ట టెంపుల్. అద్దాలకి చూసిరా అన్ని కలిపినాము. ఉట్టిగా పొయ్యి మీద వేసుకో. ఏం కూర? మటన్ ఇవాళ తింటా. మమ్మీ ఏమో అన్నది రేపు వండుతాను. బాయ్ చెప్పండి. బాయ్. యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి. ఎల్లమ్మ తల్లికి. మల్లన్న స్వామికి. పాత నరసింహస్వామికి. సో గైస్ we are going to Yadagirigutta. Okay. So you also come with me. Okay. మరి ఏం పోతలేదు.
అక్కడ పోయి మా పూజ చేయించుకొని మా కొడుకు బర్త్డే అక్కడనే సెలబ్రేట్ చేసుకొని వస్తాం అనమాట మేము. మళ్ళీ అక్కడ వెళ్ళాక కలుద్దాం గైస్. ఫైనల్లీ వి ఆర్ రీచ్డ్ యాదగిరి టెంపుల్. యాదగిరి గుట్ట ఏంది యాదగిరి గుట్టకు వచ్చేసినాం. ఇంతసేపట్లోకి వచ్చిర్రు ఏంది ఏం కథ? 1.5 hour టైం పట్టేది. 1.5 hour ట్రావెల్ చేస్తే ఫైనల్లీ వచ్చినాం అన్నమాట. పెట్టేసి పైకి వెళ్ళాలి, బస్సులో వెళ్ళాలి, కార్ పార్కింగ్ పెట్టేసి అక్కడ. ఒకసారి చూడొచ్చు ఎంత మంచి వెదర్ ఉందో. సో గైస్ ఒకసారి చూసుకోవచ్చు మీరు ఎంత మంచి వెదర్ ఉందో మీద. పురాణ యుగమున ఈ గిరిపైనే తపమునరించెను యాద ఋషి. పోతుంది చూడు స్టెప్స్ అడిగించేది. అదే దూరం. సో ఇక్కడ ఈ సర్కిల్ కింద రైట్ పోతే మన కళ్యాణ కట్టి వస్తున్నది అన్నమాట. సో మీకు ముట్టించిపోతామా వచ్చేటప్పుడు ఫస్ట్ దర్శనం అని 3 o'clock అంటే కౌశిక్ ఇడికి రైట్ కొట్టి పోవాలన్నమాట ఫస్ట్ మనం. సో ఈరోజు క్రౌడ్ అయితే ఫుల్ ఉంది. స్పెషల్ డే రోజు. వావ్,
అండ్ ఎండ కూడా గట్టి కొడుతుంది కాక. సో ఇక్కడ మన వాళ్ళు దీపాలు ఇట్లా తెచ్చింది ఇంట్లోకి వెళ్ళి ఇంటికాడికి వెళ్ళారు. ఇదే ఆడికి వెళ్ళి ఫోన్లో పెట్టాలి, ఫోన్లో పెట్టి ఇలా ఇంట్లోకి పోవాలి. కొట్టే సో గైస్ ఇందాక మీకు కింద చూపిస్తున్నట్టుగా బస్ దిగానే మనకి లెఫ్ట్ సైడ్ లో ధర్మ దర్శనం ఉంటది అనమాట కింద. సో రైట్ సైడ్ కి రావాలి. రైట్ సైడ్ కి వస్తే మనకు అక్కడ టోకన్స్ ఉంటాయి, టికెట్ కౌంటర్ ఉంటది. అది దేనికంటే 150 టికెట్ ఉంటది అండ్ 300 టికెట్ ఉంటుంది స్పెషల్ దర్శనం గురించి. సో తీసుకొని అండ్ ఇంకోటి సీనియర్ సిటిజన్స్ కి ఇంకా చిన్న పిల్లలకి ఇట్లా ఛార్జింగ్ వెహికల్స్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. సో మా మమ్మీ వాళ్ళు ఇక్కడ అందులో చేసి నేను నడుచుకుని వచ్చిన మీదికి. మీదికి వచ్చినాక ఇక్కడ ఆఫీసర్ బండ్లు అండ్ ఇక లోపలికి వచ్చి ఇక్కడ ముక్కుకొని టెంకాయలు ఇక్కడ కొట్టేసుకోవాలి. కిందకి ఇట్లా వెళ్ళొచ్చు, అక్కడికి వెళ్ళి అక్కడ హనుమంతుని టెంపుల్ కాడికి వెళ్తాం. హనుమంతుని టెంపుల్ ఉంటుంది కింద, అక్కడికి వెళ్తారు. సో అండ్ వచ్చిన కదా మనం ఇక్కడ టెంకాయలు ఇట్లా ఎంకాయలు కొట్టుకొని అక్కడ దీపాలు ఇట్లా పెట్టి ఇక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మొబైల్స్ అనేటివి సబ్మిట్ చేసేసి మనకు సంబంధించిన క్యూ లైన్ లో టోకెన్ ఇచ్చి వెళ్ళిపోవాలి. అండ్ అది వచ్చేసి మొత్తం ధర్మ దర్శనం పైన అన్నమాట. మొత్తం తిరిగిపోవాలి. ఎడికే అరే మాదిరి. సో ఇక్కడ ఇంకోటి తీసుకొచ్చి మీరు స్పెషల్ ఈవెంట్ నడుస్తుంది ఇక్కడ ఇవాళ. మమ్మీ రోజు ఏముంది ఈ రోజు? కార్తీక ఏకాదశి. అందుకని ఇంత పబ్లిక్ అది ఉంది ఈవెంట్, పెద్ద ఈవెంట్ ఉంది. ఫస్ట్ ఇక్కడ డిజైన్ సెట్ చేశారు, లైటింగ్ మీటింగ్ వచ్చేసి. బట్ ఎంతైనా నైట్ వ్యూ ఇక్కడ చీరలు ఇట్లా అమ్ముతారు స్వామి వారికి అమ్మవారికి సమర్పిస్తుంది. అయితే మేము క్యూ లైన్ లోకి వెళ్తున్నాము, ఒకసారి మీకు చూపిస్తా. బల్మా టోకన్ మన టికెట్లు ఇక్కడ ఇక్కడ మొబైల్స్ బాగుంటుంది. ఇక్కడ మొబైల్ సబ్మిట్ చేశాను నేను కూడా. ముంగడ అనేది నేను చూడలేను, బస్ ఏ నడువా అప్పల్ ఒకసారి తీసుకొచ్చి మా టోకన్. సో మొబైల్ సబ్మిట్ చేసి 10 రూపీస్ ఫర్ మొబైల్. ఫైనల్లీ దర్శనం అయిపోయింది ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్. పబ్లిక్ అయితే ఫుల్ ఉంది. ఈరోజు మూవీ చెప్పినట్టుగా సో మెయిన్ గోపుల మీకు ఏం తెలుస్తున్నాం వెళ్ళాక బయటికి ఇక్కడ వస్తున్నాం అనమాట. సో ఎగ్జిట్ కాగానే మనము ఒకసారి గోపురం తీసుకొని ఎంత బ్యూటిఫుల్ వర్క్ చేసి స్టోన్ వర్క్ దాన్ని నిలబడి చూస్తేనైతే గూస్బంప్స్ వస్తాయి ఇట్లా మీకు. అండ్ ఇట్లా మూవట్ రాగానే ఇది ఉంటుంది ఇక్కడ ఏందో మూవల్ ఇది. సో ఇక్కడికి పక్కకి రాగానే మనము యాక్చువల్లీ మన ఫోన్స్ పెట్టిన కౌంటర్ అక్కడ ఉంది, ఇది లాస్ట్ ఉంటుంది అక్కడ ఒకటి, అక్కడ పెట్టిన ఫోన్. సో మళ్ళీ ఫోన్ తీసుకొని ఇక్కడి అనేది నేను రికార్డింగ్ స్టార్ట్ చేసిన. సో ఇక్కడ మొత్తం ఫోటో షూట్స్ నడుస్తాయి మీకు తెలిసిందే. ఇక్కడ నామం వేసి ఉంటుంది అండ్ ఇక్కడ ఈవెంట్ నడుస్తుంది. నైట్ ఈవెంట్ ఉందంట, పల్లకి సేవ ఉంటుంది. సో అయితే ఇక్కడ వచ్చి ఇక్కడ ఈవెంట్ అనేది ఇక్కడ చేస్తారు. ఇక మా వాళ్ళు ఏమంటే రెస్ట్ తీసుకుంటారు. పబ్లిక్ అయితే మస్తు ఉంది. వి కంప్లీట్ అవర్ ఫోటోషూట్ ఆల్సో. అండ్ ఇక్కడనే మనం ఫోన్ ఇట్లా పెట్టి క్యూ లైన్ లో పోయింది. ఇంకా ఫోటోషూట్ ఇట్లా చేసినాం ఎగ్జిట్ వెంకల్నే మీకు చూపిస్తున్నాం ఇందాక. సో ఇక్కడ ముంగడు వచ్చేసి ఇప్పుడు మనకి ఇక్కడ ప్రసాదంలు ఇట్లా అమ్ముతారని చెప్పినా కదా. సో ప్రసాదం టికెట్ కౌంటర్ ఇక్కడ. అండ్ ఈ ధర్మ దర్శనం క్యూవే, ఇది గోల్డ్ లైన్ ఉంది మొత్తం. అండ్ ఇది 150 and 300. ఇక్కడ టేస్ట్ కూడా తీసుకొని ప్రసాదం 150 అభిషేకం లడ్డు 30 పులిహోర 20. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చారు. బట్ మా మమ్మీ ఇంకా మా అమ్మ తీసుకొని ఇక్కడ ఉన్నారు. ఇక్కడనైతే ఓన్లీ టోకెన్స్ ఇస్తారంట. అండ్ ఇక్కడ ఎగ్జిట్ వేలో కిందికి వెళ్తే ఇక్కడ ప్రసాదం ఇస్తారంట. మేము ఏమనుకున్నామంటే అక్కడనే టోకెన్ తీసుకొని అక్కడనే ప్రసాదాలు ఇస్తారేమో అనుకున్నాం. బట్ ఏంది ప్రసాదం దగ్గరికి వెళ్తున్నాం. పంచల్ ప్రసాదం కానీ పోయినా కానీ ప్రసాదం దగ్గర ప్రసాదం తీసుకొని శివాలయం దగ్గర పోయి అక్కడ జ్యోతులు వెలిగించి
కిందికి వెళ్తాం మేము. ముందుకు వెళ్తాను. కిందికి వెళ్ళేసి కింద పతనేశ్వర స్వామి దగ్గర దర్శనం చేసుకుని అక్కడ దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తాం. సో నడువు ఇలానే అత్త రైట్ సైడ్ లా లేడీస్ జెంట్స్ ఎంత నీదేది ఇప్పటికైతే మస్తుంది గర్ల్స్. ఇది ప్రసాదం క్యూ లైన్. ఇక్కడ ప్రసాదం తీసుకొని బయటికి వెళ్ళగానే ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అండ్ ఇక్కడ అందరూ కూర్చొని ప్రసాదం తింటారు. ఇట్లా ఎగ్జిట్ వే అన్నమాట ఇది. సో ఇక్కడ రైట్ సైడ్ లో మనకి శివాలయం టెంపుల్ ఉంటుంది. సో గైస్ దిస్ ఈస్ శివాలయం టెంపుల్ ఆఫ్ యాదాద్రి టెంపుల్. అది ఈడ కూడా పెట్టిసార్లు వాడు వాళ్ళు మామ దక్షిణ వేసుకుని పెట్టాలి. నడు బేటా నడు 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 నువ్వు పట్టేదాడు. ఏం తింటున్నావు ఏం తింటున్నావు? ఏందది ఏందది? సో లోపలికి ఎంట్రీ కాగానే మనం ఫస్ట్ నంది మహారాజ్, దాని తర్వాత గజ స్తంభం అండ్ లోపల శివుని టెంపుల్ ఉంటుంది. సో ఇక్కడ నాకు తెలిసి ఫోటోగ్రఫీ ఎలా ఉండదు లోపల వీడియోగ్రఫీ. సో ఒక్కసారి ముంగడికి పోయే వరకు అయితే ట్రై చేస్తాను. అండ్ బేటా నీ పిల్లాడు ఏది కూడా దొరికిపోతాడు. సీతారాం నవగ్రహాలు. అండ్ ఇక్కడ ప్రమిదలాడు ఉన్నాయి కదా. అండ్ ఇక్కడ తీసుకుంటే హోమం చేస్తారన్నమాట ఇక్కడ శివుడికి. మెయిన్లీ మన ఈ టెంపుల్స్ లో ఓంకారం నడుస్తుంది. ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది తెలుసా, ఏంటంటే పీస్ అనిపిస్తుంది మైండ్ అయితే. అండ్ శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్. లోపల శివుని లింగం ఉంది, రామలింగేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. సో దర్శనం అయిపోయింది. బయటికి రాగానే ఇక్కడ ఏమైంది, ఇక్కడ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, గణపతి. శ్రీ వినాయక టెంపుల్. శ్రీ వినాయక టెంపుల్ మళ్ళీ శివుడు అందరు ఉన్నారు. ఇక్కడ గణపతి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై అని కమెంట్ లో రాయండి. వెలిగిస్తారు అసలు దీపాలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీక మాసంలో నోమొత్తులు వెలిగిస్తారు. ఓకే, మనం ఒక్క రోజు వెలిగిస్తే సంవత్సరం మొత్తం వెలిగించినట్టు. ఇప్పుడే కాకుండా ఎప్పుడైనా దేవస్థానం యాత్రలకు వెళ్ళినప్పుడు వేరే దగ్గర కూడా ఎక్కడైనా కానీ మనం పెట్టుకోవచ్చు.
అయిపోయింది ఐడికి. అయిపోయిందమ్మా ఈ రోజుకి. నేను లాస్ట్ వీక్ నుంచి అనుకుంటే ఈ రోజు అయిపోయింది. శివాలయంలో ఒత్తులు వెలిగించాలి, ఈ రోజు వెలిగించేసి. ఏకాదశి కార్తీక మాసం మా బాబు బర్త్డే రోజున శివాలయంలో ఒత్తులు వెలిగించేసాను. ఇంకా పాత నరసింహస్వామి దగ్గర పెడతాను. లాస్ట్ క్లిప్స్ లో ఏంటంటే అది ఊట మీకు పోతున్నా ఆయన బయటకు వస్తూ చూపిస్తున్నారా ఇక్కడ ఏళ్ళు కథ ఏళ్ళలో. సో మంచిగా అయిపోయింది, బయలుదేరుతున్నాం ఇక. సో ఇప్పుడు మేము ఇక బర్త్డే బాయ్ కి బర్త్డే విషెస్, బర్త్డే కేక్ అవన్నీ చేసుకోవాలి ఇంటికి వెళ్ళి. అది అనేది సెకండ్ వీడియోలో వస్తుంది, అది థర్డ్ వీడియోలో వస్తుంది. ఈ వీడియోనే నాకు తెలిసి ఎక్కువ లాంగ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. అండ్ ఇక దర్శనం చేసుకుని వచ్చేటప్పుడు ఏంటంటే అప్పుడు చెప్పి ఇక పాత స్వామి కమాండ్ లోపలికి ఎంటర్ కాగానే మిల్క్ షాప్స్ ఉంటే మిల్క్ ఇట్లా తినేసినాము. అంటే టెంపుల్ క్లోజ్ ఉందంటే అప్పుడు అందుకని చెప్పి తిన్నాం. తిన్నాకలే దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని దేవుండే కదా బయటకు వస్తాం. ఇప్పుడు ఏంది మీది కూడా అమ్మా ఏంది ఏం కదా నడుమలా ఇక్కడ చూసుకుంటే స్వామివారికి అమ్మవారికి సమర్పిస్తున్న పట్టు వస్త్రాలు, చీరలు, పంచలు ఇట్లా అమ్ముతారు. అండ్ దిగగానే పక్కకే ఇక్కడ లడ్లు టోకన్ ఇట్లా ఇస్తారు ఇక్కడ. అండ్ ఇక్కడ లడ్డు ఇట్లా ప్రసాదం వీడి ఇస్తుంది, టోకన్ ఏమో వీడి ఇస్తారు అన్నమాట. 30 రూపీస్, 20 రూపీస్ అండ్ 50 రూపీస్ ఉంది. అండ్ మన అర్చన వచ్చేసి 100 రూపీస్ నార్మల్ అర్చన. అండ్ ఇంకోటి ఏంటంటే మన 300 రూపీస్ ఉంటుంది. అది ఏంటంటే ముంగట స్వామివారి ముంగట కూర్చోబెట్టి అర్చన చేస్తారంట. సో ఒకసారి మీరే ఎప్పుడైతే మీద మిమ్మల్ని దర్శనం చేసుకుని చదువుతున్నాం మేము. ఏమైనా దమ్మొస్తున్నా అది చూడ ఖానా వెళ్ళి మీరు కంచెలు నేనేమంటే లేదు అవుతుంటే ఏ కాక ఎడిపోతున్నావు ఏ పండుకొని ఇప్పుడు ఎంత తక్కువైంది ఇప్పుడు లేచినాయి అవి. అంతే కదా దేనికి వచ్చినావే ఫైనల్ వచ్చేసినాం ఇంటికి గుడి కాడికి. ఉంటే దా దగ్గర కొన్ని పెడతారు వాటర్. మై గాడ్ బ్యాడ్ లక్ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాడు స్వామి దాత. అండ్ ఇది కొంటాం కప్పుడు కొంటాం వాటర్ కూడా ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే వాటర్ తక్కువ వేసి అని చెప్పి మన ఇన్సూరెన్స్ అయితే ఏమైంది? నీళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చిలే డాడీయా ఏం చేసిండు? ఏంది అది? దానికి చెప్పు, బిల్లు కడితే మేమే చెప్పు. మళ్ళీ తెచ్చిండా? ఓ పెద్దనా, ఓ కాకా ఏం చేస్తున్నావు? ఇక్కడ చూడు ఏంది నీళ్ళు ఆగుతావా? సో ఫన్నీ మ్యాన్. ఫైనల్లీ మనము యాదగిరిగుట్ట నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము, పాతగుట్ట కొత్తగుట్ట. అండ్ నెక్స్ట్ స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చినాము. ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ వ్యూ ఉంటుంది నైట్ వ్యూ అయితే. మా ఇంట్లో దమ్దం చేస్తారు, అక్కడ దోస్తులు కూడా దమ్దం చేస్తారు. ఇంకా రాలేదు బర్త్డే కేక్ కటింగ్ ఇంకా ఎప్పుడు అని చెప్పి ఇక ఇంట్లో మాట కూడా విన్నారు కదా, ఎప్పుడు ఒకసారి తీసుకొని వస్తాం ఇంట్లోకి. సో అట్లా అని చెప్పి చూద్దామని తీసుకొచ్చినా. అండ్ మీరు ఎంతో బ్యూటిఫుల్ డెకరేట్ చేసిరు ఈ రోజు. ఎందుకంటే ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉంది, ఆ కొన వరకు లైన్ ఉంది. అండ్ అక్కడ టికెట్ అది మన టోకన్ తీసుకొని పోదామంటే కూడా అది కూడా లైన్ పెద్దగా ఉంది. సో ఈ లైన్ లో పోయి దర్శనం చేసుకోవడం అయితే ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బికాస్ టైం ఇస్ టూ లేట్. వాళ్ళంత దూరం ట్రావెల్ చేయాలి. ఒకసారి వ్యూ ఇక్కడ
సో అట్లా అని చెప్పి మా వాళ్ళు మెయిన్ అక్కడ హనుమంతుంది అండ్ అనంత పద్మనాభ స్వామికి ఇట్లా చూసి వెళ్ళిపోదామని చెప్పి అన్నారు. అట్లా అని చెప్పి అవుతున్నాము. నేనైతే వచ్చిన మస్తు నేనైతే చూస్తూనే ఉంటా కానీ ఇంట్లో వాళ్ళు డే టైంలో ఎక్కువ వచ్చినా బట్ నైట్ టైంలో ఇస్తున్నాను. గణేష్ దర్శనం అయితే చేసుకున్నాము. సో నెక్స్ట్ దాకా అక్కడ హనుమంతుంది రోజు అక్కడ ఇప్పుడు వస్తారు వాళ్ళు. నైట్ టైం అయితే ఎంత పీస్ ఉంటుంది అండ్ ఎట్లుంటుంది అంటే ఇక్కడ పోబుది కాదు నిజంగా చెప్తున్నా అమ్మతో. బట్ ఏంటంటే ఇక్కడికి రావాలంటే నైట్ టైంలో మస్తు డేంజర్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూపిస్తాను రోడ్ ఒక లైట్ ఉంటుంది రోడ్ల మీద, డేంజర్ రోడ్ ఉంటుంది. వా సో ఇంత పీస్ ఉంటుందంటే అందరూ ఇంత మంచిగా కూర్చొని ప్రశాంతంగా నడు మమ్మీ నడు ఎందుకు ఆగుతున్నాడు మీదికెళ్ళాడు కింది పోతావా కింది దిగి ఎక్కుతారు మళ్ళీ మీరు కదా మీదికెళ్ళి ఏమైంది చూడాన్ ఏమున్నాయి చూడాన్ ఏమున్నాయి అమ్మనా పిల్ల అమ్మ పిల్ల అమ్మా ఓ మధ్యలో ఎంత మంచిగా ఉంటుంది చూడు ఇప్పుడు అది అడగాలి మనం పోయి. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ అబౌట్ దిస్? అయిపోతాను. వావ్ కరెంట్. అండ్ ఇంకోటి యాదగిరి టెంపుల్ అయినా కానీ స్వర్ణగిరిలో అయినా కానీ తిరుపతి ఫీలింగ్ వస్తుంది ఒకటి. ఇట్లాంటి ఓంకారం నడుస్తుంటారు ఆ బ్యాక్గ్రౌండ్. ఆ ఓంకారంకి ఎన్ని టెన్షన్ అన్ని మర్చిపోయి మైండ్ అనేది ఒక పీస్ఫుల్ గా సెట్ అవుతుంది. ఇంటి గురించి చెప్పేది ఏం లేదు ఇలా అంటే అండ్ ఆల్సో వాటర్ కూడా తీసుకొచ్చి ఎంత నీట్ ఉంటుందో పాయింట్స్ కూడా అనిపిస్తాయి మీకు ప్యూర్ గా. మేడం మమ్మీ. సో మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇది. బట్ ఏంటంటే మేము స్వామివారి పదాల కాడికి మెయిన్ ఎంట్రన్స్ అసలు బండిలో పెట్టి బట్ 4 వీలర్స్ అక్కడ పెట్టించి బ్యాక్ సైడ్ కి పంపించారు. ఎట్లా అనిపిస్తుంది మొండికి తీసుకొచ్చినావు కదా లోపలికి పోతలేమంటే ఏం చేస్తాం మళ్ళీ అంత పబ్లిక్ ఉంది చెప్తానే గుట్టకాండి అంత పబ్లిక్ ఉందంటే ఇది ఉంటుందా మళ్ళా? అరే అది స్టార్ట్ అయిందా పల్లకి పల్లకి స్టార్ట్ అయింది. జల్దీ పోయి చూపిస్తాను జల్దీ నక్షత్ర హారతి సమర్పిస్తే ఆ తర్వాత మరలా మనం అందరం కూడా కలిసి పెట్టిన స్వామిని లోపలికి దర్శనం చేసుకున్నాము. అంతవరకు అందరు కూడా ఇక్కడ ఉండాలి. శ్రీయస్తాంగాయ కళ్యాణ భజేక్షణాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ సుభ్రమలోకృష్ణమదిక్షతే చక్షుదే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. లక్ష్మీరమణ గోవింద కన్నగిరివాస గోవింద. నమస్కరదే నమస్కరస్పదే నమస్కీనాం పురోగానాం చక్షుజే నమో విదే నమ పృథివ్యై తత్ప్రదధాం మే గోపాయ ఏన సభాసదః తాని